ఢిల్లీలో మరియు పూర్తి స్థాయిలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఎయిర్ పొల్యూషన్ ఏదైతే వాయు కాలుష్యం ఉందో అది దారుణంగా పెరగడంతో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్స్ పడ్డాయి. దానిలో ఒక పిటిషన్ అసలు పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఇయర్ లాంగ్ సంవత్సరం మొత్తం కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆపించేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ పడ్డాయి. దానికి సుప్రీంకోర్టు అది పాసిబుల్ కాదు, దానివల్ల చాలా మంది డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళందరి జీవనోపాధి దెబ్బతింటుంది, వాళ్ళ లైవ్లీహుడ్స్ పాడైపోతాయి, అది అసలు సొల్యూషనే కాదు, అది చాలా డ్రాస్టిక్ స్టెప్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు ఢిల్లీలో కనుక గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంకా కఠినతరం చేసేస్తే ఈవెన్ సుప్రీంకోర్టుకి రావడానికి కూడా కారుల్లో రాలేని పరిస్థితి, సుప్రీంకోర్టు కూడా ఫంక్షన్ అవ్వదు, మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనమాట. మనం చూస్తే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కి ప్రధానమైన కారకాలు ఒకటి స్టబుల్ బర్నింగ్, ఏదైతే పంట వ్యర్థాలు ఉంటాయో వాటిని బర్న్ చేయడం వల్ల మొత్తం ఆ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఎయిర్ పొల్యూషన్. రెండోది వెహికులర్ ఎమిషన్స్, ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజన్ అవడం వల్ల విపరీతమైన రద్దీ ఆ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ అనమాట. మూడోది కన్స్ట్రక్షన్ డెబ్రీ, ఏదైతే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కట్టడాలు ఇవన్నీ జరుగుతాయో దానివల్ల వచ్చే ఈ వ్యర్థాల వల్ల వచ్చే ఆ ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఇవన్నీ కూడా ఢిల్లీలో విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేస్తున్నాయి. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగానే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న మన క్యాపిటల్ ఢిల్లీ అనమాట. దీన్ని తగ్గించకపోతే అసలు ఢిల్లీలో ఉండలేం, ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోతుంది. అండ్ రీసెంట్గా మనం చూసాం ఢిల్లీకి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ కూడా రిజైన్ చేసి, అంటే ఢిల్లీలో మేము ఉండలేమని చెప్పి రిజైన్ చేసి బయటికి రావటం, కొంతమంది డాక్టర్స్ ఢిల్లీలో కొంతకాలం ఉండకని చెప్పడం, చాలా మంది అసలు ఢిల్లీలో ఉండటానికి భయపడటం, ఢిల్లీలో ఆస్తులు అమ్ముకుని బయటకు వచ్చేయటం, ఢిల్లీలో ఉద్యోగాలు మానుకుని బయటకు వచ్చేయటం ఇలా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఐ డిసీజెస్ ఇలా ఒకటా రెండా ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారంట. దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీలో గాలి అనేది ఇంత విషవాయువుగా ఎందుకు మారుతుందంటే ప్రధానంగా PM 2.5, పార్టికులేట్ మ్యాటర్ 2.5 మరియు పార్టికులేట్ మ్యాటర్ 10 అనమాట. ఈ రెండు పొల్యూటెంట్స్ వల్లే ప్రధానంగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ అయిన ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో దాదాపు 12,000 ప్రీమెచ్యూర్ డెత్స్ అయినాయంటే గత సంవత్సరంలో. ఇదంతా చూస్తుంటే కనుక ఢిల్లీలో వాయువు అనేది పూర్తి స్థాయిలో విషమై ప్రజల ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేస్తుంది, అంతేకాదు వాళ్ళ మరణాలకు కూడా దారితీస్తుంది. ఒకసారి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వల్ల కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పరిణామాలు మనం గమనిస్తే కనుక అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఢిల్లీ చుట్టూ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న ప్రాంతాలు గురుగావ్ కావచ్చు, నోయిడా కావచ్చు, ఇవన్నీ కమర్షియల్ హబ్స్ అనమాట. ఒకవేళ కనుక ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ ఇంకా పరిధులు దాటితే ఈ నోయిడా, గురుగావ్ ఇక్కడున్న ఎకనమిక్ యాక్టివిటీస్ కూడా అన్సస్టైనబుల్ అవుతాయి. దీనివల్ల కంప్లీట్ గా అక్కడ ఉన్న GSDP దెబ్బతింటుంది. పూర్తి స్థాయిలో ఈ ఎకనమిక్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టాల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనమాట. నీకు డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా అంతే ముఖ్యం. అది లేకపోతే కనుక ఢిల్లీ ఇంకా నేషనల్ క్యాపిటల్ గా మనుగడ సాగించలేదు.